వ్యక్తి తలపై కొట్టబడ్డాడు. పోలీసులు వచ్చినప్పుడు ఆమె అద్దంలో దెయ్యం వెళ్ళిపోతున్న రూపాన్ని చూస్తుంది మరియు దెయ్యం నెమ్మదిగా తిరిగి చూస్తుంది. ఆమె ముందు ఉన్న దృశ్యం అబ్బిని భయపెడుతుంది. కానీ ఆమె సర్వైలెన్స్ వీడియోను తనిఖీ చేసినప్పుడు జైలులో ఖైదీలు మాత్రమే ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఆమె చెప్పిన దాన్ని ఎవరు నమ్మరు. ఇంతలో పోలీస్ మార్గ్లో ఒక శవం కప్పిన గుడ్డలో నుండి ఒక చేయి బయటకు వస్తుంది మరియు అతను నెమ్మదిగా లేచినప్పుడు అది ఖైదీ అని తెలుస్తుంది. ఖైదీ అద్దం కోసం తడుముకుంటాడు. ఆ క్షణంలో దెయ్యం మళ్ళీ కనిపించి అతనికి సహాయం చేస్తుంది. అకస్మాత్తుగా ఖైదీకి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆపై అతను ఒక టోకెన్ను ఉమ్మివేస్తాడు. అది దెయ్యం అతనికి ఇచ్చిన పని. కెమెరా వెనక్కి జూమ్ అవుతుంది. ఖైదీ పోలీసు యూనిఫామ్లో ఉంటాడు మరియు అతను ఒక వ్యక్తిని కారు డ్రైవ్ చేస్తుండగా ఆపుతాడు. అతని ఆధారాలను తనిఖీ చేయకుండా కేవలం అతని పేరు అడుగుతాడు. సమాధానం పొందిన తర్వాత ఖైదీ వెనక్కి తిరిగి నడుస్తాడు మరియు ఆ వ్యక్తి కారు ఆ సమయంలో పాడైపోతుంది. ఆ వ్యక్తి ఏమీ అసాధారణంగా గమనించలేదు, కానీ ఒక రాక్షసుడు అతని కారుపైకి దూకుతాడు. మరుసటి రోజు పోలీసులు వచ్చినప్పుడు వారు చూసింది కేవలం కాలిపోయిన శవం మాత్రమే.